హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం హెచ్ఎండి ఫ్యూజన్ ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే ఇండియా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 26 నవంబర్ 2024 రోజు అయితే లాంచ్ చేశారు. యాక్చువల్లీ ఈ మొబైల్ అయితే నిన్ననే లాంచ్ అయింది, బట్ లేట్గా లాంచ్ అయింది అనమాట. నిన్న ఆల్రెడీ మన ఛానల్లో రియల్మీ GT7 Pro మొబైల్కి సంబంధించిన ఆ వీడియో కూడా చేశాను. అది కూడా మన ఇండియా కంట్రీలో లాంచ్ అయింది. ఓకేనా, కొనుక్కునే వాళ్ళు ఉంటే అది కూడా కొనుక్కోవచ్చు. ఆ వీడియో చూడకపోతే ఒకసారి చెక్ చేయండి, మన ఛానల్లో ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే అసలు ఈ మొబైల్స్ అప్పుడు వచ్చిన మొబైలే ఏదో అంత సక్సెస్ కాలే అనిపించింది. మరి వీళ్ళు పెట్టిన ప్రైస్కి ఎలా సక్సెస్ అవుతుందో లేదో చూద్దాము. ఓకేనా, మీకైతే అప్డేట్ ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నా. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకున్నట్లయితే 6.56 ఇంచెస్ HD+ IPS LCD డిస్ప్లే ఉంటుంది. అది కూడా 90 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీంట్లో పిక్సెల్స్ చూసుకున్నట్టయితే 720x1612 పిక్సెల్స్ అయితే ఉంటాయి. అలాగే అప్ టు 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ ఉంటుంది. ఇది చూసుకున్నట్లయితే Adreno 613 GPU మీద అయితే రన్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే దీంట్లో ర్యామ్ చూసుకున్నట్టయితే 8 GB ఉంటుంది. LPDDR4X ర్యామ్ మీద రన్ అవుతుంది. స్టోరేజ్ చూసుకున్నట్టయితే 256 GB ఉంటుంది. అది కూడా UFS 2.2 స్టోరేజ్ మీద వస్తుంది. దీంట్లో ఎక్స్పాండబుల్ చేసుకోవాలనుకుంటే మీకు మైక్రో SD కార్డ్తోని ఓకేనా 1 TB వరకు అయితే చేసుకోవచ్చు. మీరు మైక్రో SD కార్డ్ పెట్టుకునే స్లాట్ ఆప్షన్ అయితే దీనికి ఉంది. అలాగే దీంట్లో బ్యాటరీ చూసుకున్నట్టయితే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ సాడ్ థింగ్ ఏంటంటే బాక్స్లో అయితే ఛార్జర్ ఇవ్వరంట, మనం సపరేట్గా కొనుక్కోవాల్సి ఉంటుంది. ఈ బడ్జెట్ ఫోన్కి ఈ వీళ్ళు పెట్టిన ప్రైజ్కి విన్న దానికి అసలు ఏం సంబంధమే లేదు. ఇంకా మళ్ళీ దానిలో ఏంటంటే ఇంకా ఛార్జర్ కూడా ఇవ్వరంట. ఈ బ్రాండ్కు అంతా కూడా ఏం లేదు మన దాంట్లో. సో అయినా వీళ్ళు ఛార్జర్ని ఇవ్వకపోవడం అంటే కొద్దిగా నాకైతే డిసప్పాయింట్ అనిపించింది. ఇక కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ వచ్చేసి 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇంకో కెమెరా చూసుకున్నట్లయితే 2 మెగాపిక్సెల్ పోర్ట్రేట్ కెమెరా. ఇక ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్ ఉంటుంది అనమాట కెమెరా. ఓకేనా, ఈ మొబైల్కి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్లయితే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. Android 14 మీద వస్తుంది. 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. దీంట్లో వైఫై సపోర్ట్ ఉంది. బ్లూటూత్ 5.1 కూడా సపోర్ట్ అనేది చేస్తుంది. ఓకేనా, అలాగే ఇక్కడ చూడండి IP54 రేటింగ్ కూడా ఉంది. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కూడా ఉందని అయితే వీళ్ళు చెప్తున్నారు. అలాగే చూసుకున్నట్టయితే వెయిట్ చూసుకున్నట్టయితే 202.5 grams వెయిట్ ఉంటుంది. అలాగే 8.35 mm థిక్నెస్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఒకసారి అడిషనల్ ఫీచర్స్ కూడా అన్ని స్క్రీన్ మీద చేస్తున్నా, ఒకసారి మీరు చెక్ అనేది చేయండి. ఓకేనా, ఇక ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ అయితే చూద్దాం మనము. 8 GB 256 GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 17,999 రూపాయలు పెట్టారు. వీళ్ళు ఏంటంటే లిమిటెడ్ ఆఫర్ కింద ఏంటంటే ఇది వచ్చేసి 15,999 రూపాయలకి అమ్ముతున్నారంట. ఈ సేల్ చూసుకున్నట్లయితే 29th నవంబర్న వస్తుంది. కొనే ఉద్దేశం ఉన్న వాళ్ళు ఉంటే ఏంటంటే అమెజాన్ అలాగే hmd.comలో అయితే ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. ఓకేనా, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు ఛార్జర్ని కూడా సపరేట్గా కొనాల్సి ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇంత ప్రైస్కి ఈ మొబైల్ వర్త్ అయితే నాకు అనవసరము. దీనికన్నా మంచి మంచి ఫోన్స్ ఉన్నాయి, ఒకసారి మీరు చెక్ చేసుకోనండి. లేదు హెచ్ఎండి బ్రాండ్ నుంచి కొనాలనుకుంటే మాత్రం కొనుక్కోవచ్చు, అది మీ చాయిస్ అనమాట. ఓకేనా, అలాగే ఇంకా రేపు వచ్చేసి మన ఛానల్లో Oppo Reno 13 సిరీస్కు సంబంధించిన మొబైల్ అప్డేట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయన్నమాట రేపు. ఎందుకంటే చైనాలో లాంచ్ అయిపోయింది ఆ మొబైల్. ఆ వీడియో మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.